రాజకీయానికి మందుకు ఏదో ఎనకటి సుట్టరికం ఉన్నట్టున్నది కదా అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. ఏంటికంటే మందు సీసాల కేసు చెయ్యబట్టే లీడర్లంతా ఆగమైతుండ్రు. ఏపీలనైతే ఫ్యాన్ పార్టీలను ఓగ కేసు కాకపోతే ఇంకో కేసు ఎంటాడుతుంది. ఇదివరకే లిక్కర్ స్కామ్ లో కొంతమంది లీడర్లు అరెస్ట్ అయిండ్రు. ఇక ఇప్పుడు కల్తీ మందు కేసులా మాజీ మంత్రి అరెస్ట్ అయిండు. చూడుండ్రి ఏం నడిచిందో. ఎంత ఏడ్చినా అత్తగారింటికైతే ఓక తప్పలేదు అన్నట్టు ఎంత జోలి చెప్పినా ఎన్ని తీర్ల ప్రమాణాలు చేసినా ఆఖరికి మాజీ మంత్రి జోగి రమేష్ సారును అరెస్ట్ చేసిండ్రు ఆఫీసర్లు. కల్తీ మందు కేసులుగా నడుమ అరెస్ట్ అయిన జనార్దన్ అనే మనిషి అంత జోగి సారే చేపించిండని చెప్పిండట. దీని మీదనే ఓ వీడియో కూడా బయటకు వచ్చింది. ఇక అప్పటి సంధి వ్యవహారం జోగి సార్ చుట్టే తిరుగుతాంది. తాను తప్పే చేయలేదని జనార్దన్ అనే మనిషి ఎవరిలో తెలియదని మొన్ననే ఇంటి వాళ్ళందరితో కలిసి దుర్గమ్మ సన్నిధికి పోయి చేతిలో దీపం వెలిగించుకొని మరీ ప్రమాణం చేసిండు. కానీ ఏం ఫాయిదా, ఏమన్నా ఉంటే కోర్టు సార్ల ముంగడే చెప్పుకో అన్నట్టు సిట్ ఆఫీసర్లు అరెస్ట్ చేసి తోలుకపోయినరు. జోగి రమేష్ సార్ ఇంటికి ఆబకారి పోలీసు వాళ్ళు పొద్దుగాల 5ంటికే పోయినరట. అన్ని తీర్ల అన్ని కాగితాల మీద దస్కతులు పెట్టించుకొని ఆఖరికి బండి ఎక్కిచ్చిండ్రు. అట్టెట్ట చేస్తారు ఆటు పూట అని జరసేపు లొల్లి అయింది. కానీ పోలీసు వాళ్ళు గట్టిగా అనుకొని పోయినరు కాబట్టి ఎవరైతే గాయ చేసినా లోపటేనే వేసిండ్రు. సెల్ ఫోను ల్యాప్టాప్ అన్ని గుంజుకున్నారట. ఇంకో దిక్కు ఇటు రమేష్ సారును అరెస్ట్ చేసిండ్రో లేదో అటు పక్క పార్టీ లీడర్లంతా బయటకు వచ్చిండ్రు. ఉత్త పుణ్యానికే లేనిపోని కేసులన్నీ ఇరికిస్తాండ్రు. ఎంత అన్యాలమమ్మ అన్నట్టు కోపానికి వచ్చిండ్రు. మాజీ ముఖ్యమంత్రి జగన్ సార్ కూడా ఇంటర్నెట్ గుట్లే పెద్ద కామెంట్ రాసిండు. చూస్తుంటే రేపు సైకిల్ పార్టీ వాళ్ళకు పంక పార్టీ వాళ్ళకు నడుమ పంచాది గట్టిగానే అయ్యేటట్టున్నది. మరిగా ఏమవుతుందో ఎంత దాకపోతుందో. కానీ మందు సీసాల కేసులు చేయంగానైతే మస్తు పరిశాన్ అవుతుండ్రు ఏపీలో ఎగస్ పార్టీ లీడర్లు అనుకుంటారు ఇప్పుడు అందరూ.